సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025కి సంబంధించిన టీవీఎస్ రోనిన్ OBD 2Bకి సంబంధించిన అప్డేటెడ్ వెహికల్ అనేది ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని రైడ్కి అయితే తీసుకెళ్ళబోతున్నాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడతాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఈ బైక్లో ఉన్న స్పెసిఫికేషన్స్, అలాగే ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి, వేరియంట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వాకర్ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. ఆ వీడియో అనేది ఐ కార్డ్స్లోను అండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ని నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నాకు ఇనీషియల్గా ఏమనిపించిందో బైక్ రైడ్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ బైక్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ కానీ లేదంటే కస్టమర్ రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో సూన్ అది కూడా మీకు అయితే వస్తుంది. సో నాకు ఇనీషియల్గా ఏమనిపించిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సో దీంట్లో మనకి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంది సిట్టింగ్ కంఫర్ట్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ కూడా మనకి మరింత వైడ్గా లేకుండా మనకి చాలా కాంపాక్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు. సో బైక్ కూడా మనకి చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. ఏదైతే మనకి హంటర్ 350 ఉందో సేమ్ యాజ్ మనకి ఆ టైప్ ఆఫ్ లో మనకి ఈ టీవీఎస్ రోనిన్ కూడా మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. బట్ హంటర్ 350 అనేది కంప్లీట్ గా 350cc సెగ్మెంట్ లో లాంచ్ చేశారు. దానికి ప్రైస్ కూడా మనకి అరౌండ్ 2,30,000 బడ్జెట్ లో మనకి రావడం జరుగుతుంది ఆన్ రోడ్ అనేది. అలాగే ఇది మనకి కంప్లీట్ గా 225cc ఇంజిన్. సో దీని యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,70,000 బడ్జెట్ లో మనకి ఈ బైక్ అయితే తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి అయితే. సో అప్రాక్సిమేట్లీ ఒక 50,000 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. 50 నుంచి 60,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో 225cc ఇంజిన్ అయినప్పటికీ కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే దీంట్లో అయితే ఉందని చెప్పొచ్చు. సో 20 PS పవర్ అలాగే 90 Nm టార్క్ అనేది ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అది కూడా మనకి ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ అలాగే ఇనీషియల్ పికప్లో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫాస్ట్గా మనకి పికప్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే మనం 100+ దాటినా కూడా మనకి ఎటువంటి వైబ్రేషన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. చాలా రిఫైన్మెంట్గా చాలా స్మూత్గా మనకి ఇంజిన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ దీంట్లో మనకి దీని ఒక ట్రాన్స్మిషన్ చెప్పొచ్చు. దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే ఉంది. సో బటరీ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. సో ఈవెన్ మనం సింగిల్ ఫింగర్తో కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉన్నాయి. అలాగే ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. దీంట్లో మనకి ఆయిల్ కూలర్ ఉంది కాబట్టి సో కొంచెం హీట్ అయినా కూడా మనకి ఆయిల్ కూలర్ అనేది త్వరగా మనకి ఇంజిన్ అయితే కూల్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130+ అయితే మనం క్రాస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేశారు కాబట్టి నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో బట్ ఈజీగా మనం 130+ అయితే మనం క్రాస్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేసి మీరంతా టాప్ స్పీడ్ అచీవ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ బైక్ గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే రైడ్ మోడ్, అర్బన్ మోడ్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో మనం కావాలనుకుంటే మనం షిఫ్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ మీద ఒక స్విచ్ కూడా అయితే ఉంటుంది. సో ఈ రైడింగ్ మోడ్స్ కూడా మనం దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే 2025లో ఈ బైక్ లో తీసుకొచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే ఇంజిన్ డిపార్ట్మెంట్ లో OBD 2B నామ్స్ కి అయితే అప్డేట్ చేస్తూ మనకి ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అంటే ఎమిషన్ నామ్స్ కి తగ్గట్టుగా మనకి OBD 2B నామ్స్ కి అయితే అప్డేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఏవైతే పాత సెన్సార్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి అప్డేటెడ్ సెన్సార్స్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క స్టెబిలిటీ అనేది ఎలా ఉందని మాట్లాడుకుంటే ఈ బైక్ ని డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ మీద మనకి డిజైన్ అయితే చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బైక్స్ లో మనం చూస్తాము మంచిగా అయితే పెర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం హైవే మీద కానీ లేదంటే మనం టాప్ స్పీడ్ ఎప్పుడైతే రైడ్ చేస్తామో అప్పుడు మనకి బెటర్ స్టెబిలిటీ మనకి ఇంప్రూవ్ చేయడం మనకి ఈ చార్జ్ ఫ్రేమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. సో స్టెబిలిటీ పరంగా మనకి చాలా మంచి స్టెబిలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి కార్నరింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ 41mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కార్నరింగ్ స్టెబిలిటీ కూడా మనకి 2 గుడ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది మనకి బెస్ట్ స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మరింత హార్డ్ గా లేకుండా మరింత సాఫ్ట్ గా లేకుండా మనకి 2 గుడ్ అయితే మనకి సస్పెన్షన్ ట్యూనింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అది ఇచ్చారు. సో ఇది మాత్రం మనకి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఈ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే 7 స్టెప్స్ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టైర్స్ గ్రిప్ అనేది ఎలా ఉంది అని మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్లో 110 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 130 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి కంప్లీట్గా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అని చెప్పొచ్చు. అంటే బోత్ ఆఫ్ రోడ్ అలాగే ఆన్ రోడ్ రెండు చేసేలా మనకి ఈ టైర్స్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఎవరైతే ఆఫ్ రోడింగ్ అలాగే సిటీ రైడ్ కూడా ఎవరైతే
ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో మనం ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ మనం కార్డన్ చేసినప్పుడు కూడా మనం ఎక్కడైనా స్కిడ్ అయి పడిపోతుంది అన్న భయం లేకుండా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే ఈ టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు బేస్ వేరియంట్ కానీ తీసుకుంటే దాంట్లో మనకి కంప్లీట్ గా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మిడ్ వేరియంట్ కానీ లేదా మీరు హై అండ్ వేరియంట్ కానీ తీసుకుంటే దాంట్లో కంప్లీట్ గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. సో బేస్ వేరియంట్ లో కూడా మనకి ఆ బ్రేకింగ్ బైట్ కానీ బ్రేకింగ్ యాక్యురెన్స్ కానీ మనకి ప్రాపర్ గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు హయ్యర్ వేరియంట్ కానీ తీసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు బెటర్ సేఫ్టీ అయితే ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. సో బ్రేకింగ్ సైజ్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా, మిడ్ వేరియంట్ తీసుకున్నా, హయ్యర్ వేరియంట్ తీసుకున్నా కానీ ఫ్రంట్ సెక్షన్ లో 300 mm డిస్క్ అయితే ఉంటుంది, బ్యాక్ సెక్షన్ లో 240 mm డిస్క్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ విజిబిలిటీ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే, లైటింగ్ విజిబిలిటీ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి బాగా అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఇచ్చారు కాబట్టి. సో నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ రౌండ్ కన్సోల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీరు టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే మనకి దాంట్లో కంప్లీట్ గా బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ నోటిఫికేషన్ అలర్ట్స్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. సో అలాగే కన్సోల్ యొక్క విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డే టైమ్ లో కూడా మనకి చాలా క్లియర్ విజిబిలిటీ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడుకుంటే, సో సీట్ మనకి కొంచెం కాంపాక్ట్ గా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. సో 2 persons ఈజీగా రైడ్ అయితే చేయొచ్చు. బట్ మీరు పిల్లలతో రైడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం మీకు అన్కంఫర్టబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి షోరూమ్ విజిట్ చేసి మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే కనుక మీరు ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా మనకి మంచి డీసెంట్ ఎకనామిక్స్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. వెయిట్ అనేది 160 kgs వెయిట్ అయితే ఉంటుంది. మరి ఎంత ఓవర్ వెయిట్ అని చెప్పలేము, అలాగే మరింత లైట్ వెయిట్ అని చెప్పలేము. కానీ మనం బట్ రైడ్ చేసినప్పుడు మాత్రం ఎటువంటి ఆ వెయిట్ మనం అయితే ఫీల్ అవ్వము, చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. 181 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఎక్కువ అయితే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో మనం ఆఫ్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీని యొక్క సీట్ హైట్ అని చెప్పొచ్చు. 795 mm తో సీట్ హైట్ మనకి దీని అయితే డిజైన్ చేశారు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో 5.2, 5.3 ఉన్నా కూడా మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కూడా మనకి 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ప్లాస్టిక్ ట్యాంక్ అయితే కాదు, మెటల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అలాగే పెద్ద సైజ్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు అస్తమానం పెట్రోల్ కోసం మనం ఆగాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మైలేజ్ కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు అప్రాక్సిమేట్లీ 35 నుంచి 40 కిలోమీటర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఎవరైతే కాంపాక్ట్ గా ఉండాలనుకుంటారో, ఎవరైతే బోత్ ఆఫ్ రోడింగ్ అలాగే ఆన్ రోడ్ ఎక్కువ రైడ్స్ చేస్తుంటారో వాళ్ళు, నెక్స్ట్ తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అలాగే మిగిలిన డిపార్ట్మెంట్స్ లో కూడా మనకి ఎక్కడ కూడా తక్కువ అయితే కాదనమాట. లైటింగ్ డిపార్ట్మెంట్ లో కానీ, సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కానీ, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనకి ఇది బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ కి. అలాగే Hunter 350 తో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా మనకి పెర్ఫార్మెన్స్ విషయంలో పక్కన పెడితే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనకి ఖచ్చితంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ గా మనకి దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో అంటే మనకి Hunter 350 కి అలాగే టీవీఎస్ యూనియన్ కి ఆ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా ఆ గ్యాప్ కి ఇది వర్తబుల్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 కి సంబంధించిన టీవీఎస్ యూనియన్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీల్ మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీరు సో ఈ బైక్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. మోర్ బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.